Under-19 విశ్వ విజేతగా నిలిచింది భారత్ వరల్డ్ కప్ గెలిచి. సో దాంట్లో మీరు ఒక పార్ట్ అయ్యారు. మెంటలీ ఇంకా ఫిజికలీ రెడీ ఉండే. యాక్చువల్లీ ఆ మ్యాచ్లో యాజ్ సూన్ యాజ్ ఐ గాట్ అవుట్ ఇంకా రిమైనింగ్ ఒక 15-20 రన్స్ ఉండే. ఐ రియల్లీ వాంట్ టు ఫినిష్ ద జాబ్. సో దానికి కొంచెం బాధపడ్డాను. దాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేశారు ఆ సెమీఫైనల్ మ్యాచ్కి వచ్చేసరికి? సెల్ఫ్ రియలైజేషన్ అని, సెల్ఫ్ కంట్రోల్. ఆ రోజు బ్యాటింగ్ ఫస్ట్ తీసుకోవాలనే డెసిషన్ దేనికి? మీ కెప్టెన్ నుంచి ఆయుష్ మాత్రే. సో ఎలాంటి సపోర్ట్ ఉండేది? ఇట్స్ నాట్ ఎన్ ఈజీ జాబ్. దానివల్ల యూ కెన్ సీ ద రిజల్ట్స్ హ్యావ్ బీన్ కన్సిస్టెంట్. మెంటల్ బ్యాలెన్స్ అనేది ఎఫెక్ట్ అవుతుంది కదా. ఇప్పుడు వీడొచ్చి ఏం బ్యాటింగ్ ఆడుతున్నావురా అని అడిగితే బ్యాటింగ్ లెవెల్లో మీ ఇద్దరు ఓపెనర్స్ కాబట్టి యూ అండ్ వైభవ్. సో మీ ఇద్దరికి ఒక స్పెషల్ బాండ్ అంటే ఆఫ్ సైడ్ ద గ్రౌండ్ ఎలా ఉంటుంది? మంచి ఫ్రెండ్స్, వి కమ్యూనికేట్ లాట్. వరల్డ్ మొత్తంలో మీకు ఫేవరెట్ ఆల్ టైమ్ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? స్టార్టెడ్ ఆఫ్ విత్ నాన్నేమో ఎక్స్ కాపు, అమ్మేమో టీచరు. బర్త్డే గిఫ్ట్లో నాకు ఒక ప్లాస్టిక్ బ్యాట్ వచ్చింది. ఎవరిని చూసినప్పుడు అనిపించింది? సార్ బ్యాటింగ్ చూసి చాలా నేర్చుకున్నాను. రియల్ లైఫ్లో ఎలా ఉంటాడు అంటే ఆరోన్? రియల్ లైఫ్లో వెరీ సిమిలర్ టు ద గేమ్. మీ ఫ్యామిలీ మీ గురించి చేసిన సాక్రిఫైసెస్ అంటే ఏం చెప్తారు? ఇలాంటి బిగ్ టోర్నీలో పాకిస్తాన్తో మ్యాచ్ అనేది ఇండియా పాకిస్తాన్ ఇస్ ఇండియా పాకిస్తాన్. ప్రెషర్ ఇస్ డిఫరెంట్. ఆల్ ఆఫ్ ఇట్ ఇస్ దేర్. ఎండ్ ఆఫ్ ద డే బాల్ వర్సెస్ బ్యాట్. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద పాడ్కాస్ట్ విత్ NTV. నేను తారక్. ఇండియాలో క్రికెట్ అనేది ఒక ఆట కాదు, ఒక మతం అనేది మనం జనరల్గా చెప్పుకుంటూ ఉంటాం, వింటుంటుంటాం. అయితే ఈ క్రికెట్కి రోజు రోజుకి ఆదరణ పెరుగుతుంది, క్రేజ్ పెరుగుతుంది, దాని వాల్యూ కూడా పెరుగుతుంది. అయితే ఇప్పుడున్న క్రికెట్ టీమే కాదు, వచ్చే తరం కూడా ఏదైతే స్పోర్టివ్ స్పిరిట్ ఉందో దాన్ని పెంచుకుంటూ అలాగే వరల్డ్ ఛాంపియన్స్గా నిలవడానికి కావాల్సిన సత్తా అంతా కూడా మాకు ఉందని చెప్పి ప్రూవ్ చేసుకున్నారు. సో దానికి లేటెస్ట్ ఎగ్జాంపులే Under-19 వరల్డ్ కప్ మనం గెలవడం. అయితే ఆ Under-19 వరల్డ్ కప్లో కీలకమైన సెమీస్ మ్యాచ్లో తన సెంచరీతో జట్టును విజయ తీరాలకు చేర్చిన ఆరోన్ జార్జ్ తన నిజంగా అంటే పేరుకు తగ్గట్టే చిచ్చరపిడుగులాగా ఆడాడనమాట. సో సెంచరీతో అవలేలుగా విజయ తీరాలకు చేర్చాడు. సో ఆరోన్ జార్జ్ మనతో ఉన్నాడు, ఆయనతో మాట్లాడదాం. హలో ఆరోన్. హలో సార్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నా, ఆల్ గుడ్. మొత్తానికి అంటే ఆరోన్ జార్జ్ అని మీ పేరు, ఇంకా ఫుల్ నేమ్ ఏమైనా ఉందా? ఆరోన్ జార్జ్ వర్గీస్ అని. వర్గీస్. సో అమ్మ నాన్న ఇచ్చిన ఇంటి పేరును కూడా మొత్తం ప్రపంచానికి పరిచయం చేశారు అనమాట. సో బేసిక్గా ఏంటంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇదంతా చూస్తేనేమో నాన్నేమో ఎక్స్ కాపు, అమ్మేమో టీచరు, సిస్టర్ ఏమో లాయరు. బట్ మీరు అసలు ఇటు సైడ్ రావడానికి ఏంటి రీజన్ ఏంటి? ఎప్పుడు అనుకున్నారు క్రికెటర్ అవ్వాలని? ఎప్పుడు వచ్చింది ఆలోచన? యాక్చువల్లీ డాడీ కూడా ప్లేయర్. డాడీ క్రికెట్ ఆడేవారు, లీగ్స్ వరకు ఆడారు. డీసెంట్ ఎక్స్పీరియన్స్ ఉండే డాడీ కూడా. అయితే ఒక బర్త్డే గిఫ్ట్లో నాకు ఒక ప్లాస్టిక్ బ్యాట్ వచ్చింది. అండ్ ఆబ్వియస్లీ ఐ వాంట్ టు ట్రై చేయాలి. అయితే డాడీ లాన్కి వచ్చాడు, కొన్ని బాల్స్ నేను ఆడినా. అండ్ నేను ఆడే విధానం డాడీకి బాగా నచ్చింది. అండ్ సిన్స్ దెన్ హీ టోల్డ్ కొంచెం స్పార్క్ అనిపిస్తుంది, ఆడగలుగుతాడు క్రికెట్ అని. సిన్స్ దెన్ స్టార్ట్. సో ఆయన మీకు ఇన్స్పిరేషన్ ఆయన అనమాట, ఆయన చెప్పిన మాటలేనా? యా డెఫినెట్లీ. డాడీ ఫస్ట్ చూసి నచ్చితే ఐ ఆల్సో స్టార్ట్ గెటింగ్ ఇన్ టు ఇట్. కొంచెం అర్థమైంది వాట్స్ ఇట్ అబౌట్ అని. సో సిన్స్ దెన్ ఇట్స్ బీన్ కంటిన్యూస్. బట్ కాకపోతే ఏంటంటే మనకు ఓన్ ఇంట్రెస్ట్ లేకపోతే ఎవరేం చెప్పినా కానీ మనం వినము, ఇది ఉండదు కదా. సో మరి మీకు ఓన్గా ఇంట్రెస్ట్ ఎప్పుడు డెవలప్ అయింది? ఆడుతూ ఉంటేనా? ఆడుతూ ఉంటే డెవలప్ అయింది ఫ్రమ్ అ వెరీ యంగ్ ఏజ్. ఎందుకంటే బాల్ కొట్టే సాటిస్ఫాక్షన్ ఒకటి ఉంటుంది. అండ్ అది ఇంకా ఆడుతూ ఆడుతూ చాలా ఐ స్టార్టెడ్ ఫీలింగ్ ఇట్. ఇంకా మంచిగా ఫీల్ అయింది. సో ఫ్రమ్ దెన్ ఆన్ జస్ట్ లైక్ ఎన్ అడిక్ట్, కంటిన్యూస్గా ఆడుతూ ఉన్నా. సో అంటే వెరీ యంగ్ ఏజ్ నుంచి అంటే ఎప్పటి నుంచి? ఫ్రమ్ అ ఏజ్ ఆఫ్ 4 డాడీతో. ఐ గాట్ ద బ్యాట్ అట్ దట్ ఏజ్. డాడీతో ఆడినా ఫస్ట్ స్టార్టింగ్లో. ప్రొఫెషనలీ ఆఫ్టర్ మై ఏజ్ ఆఫ్ 6 or 7 ఐ స్టార్టెడ్ టు ప్లే ప్రొఫెషనల్లీ. అప్పుడు మీ డాడీ కూడా తెలిసి ఉండదు మనం ఈ రోజు ఇస్తున్న గిఫ్ట్ రేపు పొద్దున్న Under-19లో ఒక సెంచరీ కొట్టే వరకు 100% అని చెప్పేసి. సో మరి అసలు అంటే మీకు ఆడడం వచ్చింది, తర్వాత ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. దెన్ అంటే మీకు అంత
క్రికెట్లో ఇలా అవ్వాలి ఇలా అవ్వాలని గోల్స్ ఉంటాయి కదా. మనం ఏ రంగంలోకి వెళ్ళాలన్నా కూడా, ఏ ప్రొఫెషన్లోకి వెళ్ళాలన్నా మనం ఒక గోల్ అనేది సెట్ చేసుకుంటాం కదా. సో ఎవరిని చూసినప్పుడు అనిపించింది ఇలా ఎదగాలి మనం కూడా, ఇలా ఇండియాకి ఆడాలి, ఇండియా జెర్సీ వేసుకోవాలని చెప్పి అనిపించింది? స్టార్ట్లో ఐవ్ బీన్ ఇన్స్పైర్డ్ బై సచిన్ సార్ అలాట్. అప్పుడు బ్యాటింగ్ స్టార్టింగ్ అప్పుడు ఆల్ ఎగ్జాంపుల్స్ అంటే సచిన్ సార్. సో సార్ బ్యాటింగ్ చూసి చాలా నేర్చుకున్నాను అండ్ ట్రై టు గెట్ క్లోజర్ టు బేసిక్స్, ఆయన ఎలా ఆడతాడు. సో హీ వాజ్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ టు స్టార్ట్ ఆఫ్. ఈ పర్టికులర్ చూసుకున్నట్టయితే కనుక మీ ఒక్క ఇన్నింగ్స్ అనేది టోటల్గా అంటే ఇండియా ఫైనల్కి రావడానికి కానీ, అక్కడ మనం కప్పు తేవడానికి కానీ మనకు ఒక ఒక పిల్లర్, ఒక రోడ్ వే వేసింది కదా. సో ఎలా అనిపించింది ఆ టైంలో, ఎలా అనిపించింది మీ ఫీలింగ్ ఏంటి? ఇట్ ఫెల్ సూపర్. యాక్చువల్లీ ఆ మ్యాచ్లో యాజ్ సూన్ యాజ్ ఐ గాట్ అవుట్ ఇంకా రిమైనింగ్ ఒక 15-20 runs ఉండే. ఐ రియల్లీ వాంట్ టు ఫినిష్ ద జాబ్. సో దానికి కొంచెం బాధపడ్డాను దట్ ఐ కుడెంట్ డూ ఇట్. బట్ స్టిల్ లుకింగ్ బ్యాక్ ఎట్ ఇట్ నౌ, ఆ వాల్యూ ఆఫ్ ద ఇన్నింగ్ ఎవ్రీ డే ఎక్కువ అనిపిస్తుంది. సో ఇట్స్ అ గ్రేట్ ఫీలింగ్ అండ్ డెఫినెట్లీ మ్యాచ్ గెలిపించడం అంత హై స్టేక్ మ్యాచ్, అంత ప్రెషర్లో, అండ్ వెరీ హ్యాపీ దట్ ఐ కుడ్ మేక్ ఇట్ పాసిబుల్. అండ్ సపోర్ట్ స్టాఫ్ కూడా దర్ వెరీ సపోర్టివ్. మా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడితే ఏంటంటే, మనకి క్రికెటర్ అవ్వాలనే ఒక గట్టి టార్గెట్ మీరైతే పెట్టుకున్నారు. బట్ దానికి ఏంటంటే మన ఒక్కళ్ళదే సరిపోదు, మన ఫ్యామిలీ కూడా కొన్ని సాక్రిఫైసెస్ కూడా అవసరం అవుతాయి ఒక్కొక్కసారి. ఎందుకంటే మనకి డైలీ ప్రాక్టీస్ ఉండాలి, మనకి ఇన్ అవర్స్ ప్రాక్టీస్ చేయాలి. దానికి ఇప్పుడంటే ఓకే, బట్ ఎంత కాదనుకున్నా కూడా వెనకాల నుంచి కొంచెం ఫినాన్షియల్గా సపోర్ట్ అవసరం అవుతుంది, ఇవన్నీ ఉంటాయి కదా. సో మరి మీ ఫ్యామిలీ మీ గురించి చేసిన సాక్రిఫైసెస్ అంటే ఏం చెప్తారు? ఐ థింక్ అన్నీ వాళ్ళకే అయ్యో, ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడ్డారు. నేను క్రికెట్ స్టార్ట్ చేసినప్పుడు ఐ హ్యాడ్ టు ట్రావెల్ 1 hour ప్రాక్టీస్కి టు రీచ్ ద ప్లేస్. స్టార్ట్ చేసేప్పుడు 7, 8, 9, 10 ఆ ఏజ్ మొత్తం. సో అది చాలా కష్టం. ఐ హ్యాడ్ టు వేకప్ ఎట్ 4 అంటే మై పేరెంట్స్ దే యూస్ టు వేకప్ ఎట్ 3:30 అండ్ స్టార్ట్ ప్రిపేరింగ్. సో స్టార్టింగ్ ఫ్రమ్ స్లీప్ టు టైమ్ దే సాక్రిఫైస్ ఎవ్రీథింగ్. అండ్ ఆల్సో డాడ్, హీ వాజ్ వర్కింగ్ యాజ్ అ కాప్, కానీ రిజైన్ చేయాల్సింది బికాస్ ఆఫ్ మై క్రికెట్. సో టైం ఎక్కువ ఇవ్వలే డాడీ వెన్ హీ వాజ్ అ కాప్. సో రిజైన్ చేసిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఎవ్రీ మ్యాచ్ నాతో ట్రావెల్ చేయడం, ల్యాప్టాప్ తీసుకొని మీటింగ్ మ్యాచ్లో తీసుకోవడం. సో ఆల్ ఆఫ్ దోస్ సాక్రిఫైసెస్ చాలా మీన్ అవుతాయి నాకు. అండ్ ఆల్సో మామ్ బిహైండ్ ద సీన్స్ ఆల్వేస్. ఫుడ్ కానీ ఫర్ ద గేమ్స్, డిఫరెంట్ ఫుడ్. నాకు డాడ్ వీ హ్యావ్ డిఫరెంట్ డైట్ ఆబ్లిగేషన్స్. సో maintaining all of that, so a lot of credit goes to them. బై సింగిల్ హ్యాండెడ్గా చేయడం డెఫినెట్లీ. అయితే ఒక క్రికెటర్గా ఉన్నప్పుడు ఏంటంటే ఫిట్నెస్ మెయింటైన్ చేయడం అనేది అన్నిటికన్నా, అంటే ఫామ్ ఎంత అవసరమో ఫిట్నెస్ అనేది కూడా అంతే అవసరం కదా. సో ఫిట్నెస్ మెయింటైన్ చేయాలంటే డైట్ అనేది కంపల్సరీ కదా. సో మీ డైట్ ఎలా ఉంటుంది బేసిక్గా? యాక్చువల్లీ ఫర్ మీ డైట్ పారామీటర్స్లో, ఫిట్నెస్ పారామీటర్స్లో ఎవ్రీథింగ్ హెస్ బీన్ ఓకే యాజ్ ఆఫ్ నౌ, టచ్ వుడ్. ఎక్కువ ఇష్యూస్ ఏం రాలే. సో ఐ కీప్ ఇట్ వెరీ సింపుల్. Proteins are involved, carbs are involved, and ఎట్లా అంటే ఇట్స్ అబౌట్ మేనేజింగ్ హౌ మచ్ యూ ఈట్ అట్ వాట్ టైమ్. గేమ్ ముందు నైట్ ఎంత తినాలి, గేమ్ తర్వాత ఆ నైట్ ఎంత తినాలి. సో క్వాంటిటీస్ మేనేజ్ చేయడం ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అలాంగ్ విత్ దట్ నేను ప్రాబ్లీ 1 month బిఫోర్ ద వరల్డ్ కప్ నుంచి ఐ హావ్ స్టాప్డ్ షుగర్స్. అండ్ ఈరోజు మమ్మీ బర్త్డే కాబట్టి యాడ్ కేక్. అవునా? ఓకే, నైస్. బట్ టిల్ దెన్ ఇట్ వాస్ ప్రిటీ డిసిప్లిన్డ్ అండ్ ఇట్ వాస్ ఓకే. అన్ని ఆల్ పారామీటర్స్ లుక్ గుడ్. మీకు ఎంత అయితే ఫిజికల్ హెల్త్ ఇంపార్టెంటో, మనం ఒక హై ప్రెషర్ మ్యాచ్లో ఆడుతున్నప్పుడు ఏంటంటే, ఒక బ్యాటింగ్ వచ్చినప్పుడు అది ఓపెనింగ్ కావచ్చు, లేదంటే 2-3 వికెట్లు పడినప్పుడు కావచ్చు, చాలా మెంటల్ ప్రెషర్ ఉంటుంది యాక్చువల్గా. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ కదా. సో దానికోసం మరి మీ కోచెస్ కానీ ఎలా ఉండేది ప్రిపరేషన్, మీ ప్రిపరేషన్? మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక స్టాండర్డ్ తర్వాత స్కిల్ అందరికీ ఆల్మోస్ట్ ఈక్వల్ లెవెల్స్లో ఉంటాయి. ఏ కంట్రీ చూసినా డీసెంట్ లెవెల్ ఆఫ్ స్కిల్ ఆల్మోస్ట్ సేమ్. కానీ ద మెంటల్ పార్ట్ ఇస్ వేర్ real teams, manchi players come out. So when the pressure ekuna, just like you told, yes, Atlantic time lo to perform, you have to tell yourself a lot of things, you have to know a lot of things, and how to manage that stress of the game, how to manage the situation 3 to 4 games continuous flop aine and you have to play an important game. So training your mind is very important. Mentally how strong you are to deal with situations, అది చాలా ఇంపార్టెంట్.
దానికి అంటే ఎలా ఉంటుంది జర్నీ అండ్ దానికి ఏమైనా ప్రాసెస్ ఉంటుందా మీకు మీకు చెప్పే అదే ఉంటుంది ఒక గోయింగ్ త్రూ ఒక కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ ఉంటుంది కదా అది ఎలా ఉంటుంది అది అనేది యాజ్ ఫార్ as I have seen ఆల్ ప్లేయర్స్కి దానికి డిఫరెంట్ వేస్ ఆఫ్ డీలింగ్ ఉన్నాయి with అంటే ఎవరికి వాళ్ళకి సపరేట్ ఎవరికి వాళ్ళ సపరేట్. ఇట్స్ నాట్ ఇదే మంత్ర అని ఇంకా ఎవరు చెప్పలేరు. ఓకే బికాస్ దట్ పర్సనాలిటీ మీద డిపెండ్ అవుతాయి. ఫర్ సమ్ పీపుల్ టాకింగ్ అవుట్ లౌడ్ లాఫింగ్ ఉండొచ్చు. సో అందరికీ వేరే వేస్ ఆఫ్ కోపింగ్ విత్ ఇట్ ఉన్నాయి. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. ఫర్ యూ అంటే ఏం చెప్తారు? For me, it's obviously I talk to family, and most importantly, I start thinking about innings where నేను గెలిపించినాను గేమ్స్, అండ్ just to boost me up, because once you've achieved something, you can always go back to it and refer. ఎందుకంటే you've done it already. Nothing is stopping you from doing it again. Yes. So I go through all of my videos, Patha videos, where I was in my very good touch. Prime form ఉన్నప్పుడు you see that and then you think that is how good I am as a player. Yes. So that nervousness, it changes into excitement, that you know, I can't wait to go out tomorrow and do it again for my country or for my state. So I think our preparation, ఒక లాస్ తర్వాత బాధపడకుండా, ఇట్స్ ఆబ్వియస్లీ ఇంపార్టెంట్ టు ఫీల్ హర్ట్, కానీ ఆ హర్ట్ని ట్రాన్స్ఫార్మింగ్ దట్ హర్ట్ ఇన్ టు బిగ్గర్ పర్ఫార్మెన్స్, డిప్రెషన్ లేకపోతే దాంట్లో వెళ్ళిపోకుండా, ఇట్స్ అబౌట్ హౌ క్విక్లీ యూ యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ దట్ నేను ఫెయిల్ అయినా అండ్ నౌ వాట్ ఈస్ నెక్స్ట్. అంటిల్ వాట్ ఈస్ నెక్స్ట్ యూ డోంట్ థింక్ ఆ పర్ఫార్మెన్స్ బూస్ట్ ఇంకా రాదు. అండ్ యూ హ్యావ్ టు బూస్ట్ యువర్ సెల్ఫ్. ఏదైతే సెమీఫైనల్ గురించి మనం మాట్లాడుతున్నాం ఇందాక నుంచి, ఆ టర్న్ అనేది ఈరోజు మనం Under-19 వరల్డ్ కప్ లిఫ్ట్ చేయడానికి ఉపయోగపడింది కదా. సో ఆ పర్టికులర్ ఇన్నింగ్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆ ఇన్నింగ్ లైక్ యూ నో ప్రెషర్ ఆల్వేస్ ఎక్కువ ఉంది, అండ్ 2-3 గేమ్స్ నాకు స్టార్ట్స్ దొరికినాయి కానీ కన్వర్షన్ కాలే టు అ బిగినింగ్. కానీ ఐ న్యూ దట్ ఐ బీన్ బ్యాటింగ్ వెల్, టచ్ మంచిగా అనిపించింది, అండ్ ఇట్స్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ దట్ 1-0 గేమ్ వేర్ ఐ గెట్ ద బిగ్ నంబర్. అయితే నేను మెంటలీ ప్రిపేర్డ్ ఉండే ఆ మ్యాచ్ కోసం. అండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ ఫీల్డింగ్ చేసిన తర్వాత వికెట్ కండిషన్స్ అన్నీ అర్థమైనాయి మాకు. వీ నో దట్ వీ హ్యావ్ టు గెట్ 7 runs an over, 6 runs an over. 300 చేస్ చేసినప్పుడు యూ ఆల్వేస్ నీడ్ ఒక బ్యాట్స్మెన్ హూ కెన్ టేక్ ఇట్ త్రూ ఎండ్ వరకు. అండ్ ఐ వాజ్ ఏబుల్ టు డూ దట్, అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ నాకు ఆపర్చునిటీ వచ్చింది. అండ్ ఐ వాంటెడ్ టు బీ దట్ గై టు యునో విన్ ద గేమ్ ఫర్ ఇండియా ఇన్ ద సెమీస్. ఎస్, అంటే మిగతా గేమ్స్ కూడా పోల్చుకుంటే ఇది అంటే మీ మైండ్ సెట్ ఎలా ఉండింది ఆ టైంలో? ఎందుకంటే బిగ్ నెంబర్ కనపడుతున్నప్పుడు, టార్గెట్ కనపడుతున్నప్పుడు ఆబ్వియస్గా ఒక ప్రెషర్ ఉంటుంది కదా. డెఫినెట్లీ అట్లాంటి ప్రెషర్ అప్పుడు యూ హ్యావ్ టు రియలైజ్ దట్ అన్నీ కంట్రోల్ చేయలేము. దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ మన కంట్రోల్లో లేవు, అండ్ ఇట్స్ అబౌట్ ఫోకసింగ్ ఆన్ వాట్ యూ కెన్ డూ అట్ దట్ మూమెంట్. అంతే, ఇట్స్ నాట్ యాజ్ ఈజీ యాజ్ ఐఎమ్ సేయింగ్, ఎందుకంటే there are so many factors which, so many thoughts in your mind that will go on while you're batting. Kane making the next ball, you're playing the most important thing in your life, is the most important. And atlanti focus develop cheyalante you need to be very clear mentally. You need to know yourself, trust yourself. Endukante sometimes when you're nervous, your feet doesn't move, you're stiff, నీ బాడీ ఆ స్పీడ్కి అడ్జస్ట్ కాదు. సో ద మోర్ రిలాక్స్డ్ యువర్ బాడీ గెట్స్ మూవింగ్ ఫ్రీలీ, ఫుట్ వర్క్ మంచిగా అవుతుంది. సో బీయింగ్ ఇన్ దట్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ బిఫోర్ బ్యాటింగ్ ఎవ్రీ బాల్, అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరే చెప్పారు ఒక 2-3 మ్యాచ్ల్లో స్టార్ట్ దొరికింది కానీ అది కన్వర్షన్ కాలేదు. బట్ కాకపోతే ఏంటంటే టాప్ ఆర్డర్లో కనీసం ఒక ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అనేది కొంత వస్తే నెక్స్ట్ వాళ్ళ మీద ప్రెషర్ ఉండదు, దట్టు ఈ సెమీఫైనల్ లాంటి గేమ్లో. సో ఈ కన్వర్షన్స్ రానప్పుడు మరి టీం నుంచి మీకు ఎలాంటి సజెషన్స్ ఉండేవి, వాళ్ళ నుంచి మీ సపోర్ట్ ఎలా ఉంది? ఇట్ వాజ్ సూపర్బ్ ఎన్వైరన్మెంట్ ఇన్సైడ్ ద టీమ్. ఈవెన్ దో నాకు 3 గేమ్స్లో ఎక్కువ రన్స్ రాలే, దే బిలీవ్డ్ ఇన్ మీ. ఎందుకంటే ఆల్ ద పీపుల్ హ్యావ్ కమ్ అండ్ టోల్డ్ మీ దట్ ఈ షాట్ నువ్వు ఆడినావు కదా, ఇట్ వాస్ బ్రిలియంట్. So I myself realized that I'm looking good while batting, and people are also coming and telling you that if anything it only inko koncham confidence vastadi, it takes you on a higher stage. So coaches, support staff, andaru they know the ability that నేను బ్యాటింగ్ ఆడగలుగుతాను, ఎంత చేయగలుగుతాను టీమ్కి.
అండ్ దాని తగ్గట్టు చిన్న అడ్జస్ట్మెంట్స్ ఏమైనా ఉండే అంటే దేడ్ మేక్ దట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మెంటలీ వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ ఏం పెట్టకుండా లీవ్ మీ అలోన్ అండ్ మేక్ యునో మీ డూ ఇట్. అది బట్ కాకపోతే మీకు ఒక స్ట్రెస్ ఉంటుంది కదా, అరే ఇంత పెద్ద ఈవెంట్కి వచ్చాం, టోర్నమెంట్లో ఆడుతున్నాము, ఇది అండర్-19 వరల్డ్ కప్ యాక్చువల్గా. సో మనం 2-3 స్టార్ట్స్ దొరకలేదనే ప్రెషర్ ఉంటుంది కదా, దాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేశారు ఆ సెమీఫైనల్ మ్యాచ్కి వచ్చేసరికి? యా, సో ఎవ్రీ బ్యాడ్ ఇన్నింగ్ వెళ్ళిపోయిన తర్వాత చాలా బాధ ఉంటుంది. సమ్టైమ్స్ యూ డోంట్ ఫీల్ లైక్ టాకింగ్ టు ఎనీవన్. అట్లాంటి సిచ్యువేషన్స్ చాలా వస్తాయి. అండ్ నెక్స్ట్ డే ఆ మ్యాచ్కి లేవాలి, యూ హ్యావ్ టు బీ ఫిట్ మెంటలీ. అంటే ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ అని, సెల్ఫ్ కంట్రోల్. సో అదే లైక్ ఐ టోల్డ్ యూ, చాలా విషయాలు ఉన్నాయి విచ్ ఇస్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. సో ఆ విషయాలు ఇఫ్ యూ డోంట్ థింక్ అబౌట్ లైక్ రిజల్ట్ ఆఫ్ ద మ్యాచ్ కానీ, ఎవ్రీబడి ఆర్ ప్లేయింగ్ టు విన్, యూ ఆర్ ప్లేయింగ్ టు విన్, అపోనెంట్స్ కూడా గెలవడానికి ఆడుతున్నారు. సో విన్నింగ్, కీప్ ద విన్నింగ్ అసైడ్. అండ్ మన చేతిలో ఏముంది, లైక్ నా బ్యాటింగ్ అప్పుడు ఆడేటప్పుడు నా రెస్పాన్సిబిలిటీ అండి, దాని గురించి ఆలోచించాలి ఇన్స్టెడ్ ఆఫ్ థింకింగ్ అబౌట్ విన్నింగ్ ఆర్ పర్సనల్ మైల్ స్టోన్స్ కానీ. సో యూ మేక్ ఇట్ సింపుల్ ఫర్ యువర్ సెల్ఫ్ బై రిలీవింగ్ యూ ఆఫ్ సో మచ్ ఎక్స్పెక్టేషన్ ఆర్ రిజల్ట్ స్ట్రెస్. సో దట్ ఈస్ వెరీ గుడ్. ఎస్, అంటే మీరు ఇప్పుడు ఓపెనింగ్ కదా, ఇప్పుడు ఓపెనింగ్ వచ్చేవాళ్ళు కదా. సో ఓపెనింగ్ అంటే ఏంటంటే 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే మనం ఒకవేళ పొరపాటున అవుట్ అయినా సరే అంటే ఇంకా నెక్స్ట్ వచ్చేవాళ్ళు చేసే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఒక ఫౌండేషన్ వేయలేకపోయినా 2 ఉంటుంది కదా. సో ఓపెనింగ్ అనేది ఎలా, ఆ స్లాట్ అనేది ఎలా ఉంటుంది మీ పరంగా చూసుకుంటే కనుక? సో నా కెరియర్ స్టార్ట్ నుంచి ఓపెనర్. ఓకే. ఓపెనర్స్ ఆర్ ప్రివిలేజ్డ్ అండ్ ఆల్సో అండర్ ద పంప్. అంటే బోత్ టైప్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి. లైక్ ఇట్స్ అ గుడ్ ప్లేస్ టు బ్యాట్. అండ్ ఓపెనర్స్ స్మార్ట్ ఉండాలి ఇన్ అసెసింగ్ ద సిచ్యువేషన్ ఫాస్ట్, బికాస్ బౌలర్స్ ఫ్రెష్ ఉన్నారు, ద వికెట్స్ ఆర్ ఫ్రెష్, ఫీల్డర్స్ ఆర్ ఫ్రెష్. సో ఆన్ ద టోస్ ఉంటారు ఆల్ ద టైమ్, ఎవ్రీబడి అరౌండ్ యూ. సో ఓపెనర్స్కి అండర్స్టాండింగ్ కండిషన్స్ ఫస్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, అండ్ ప్లాన్ యూర్ ఇన్నింగ్ అకార్డింగ్లీ. ఎందుకంటే యాజ్ ఓపెనర్స్ వీ ఆల్సో సెండ్ మెసేజెస్ డ్రింక్స్ అప్పుడు. వీ టెల్ ద బ్యాటర్స్ హు ఆర్ కమింగ్ దట్ వికెట్లో ఏదైతుంది, ఆ బౌలర్ ఏది వేస్తున్నాడు. సో యూ హ్యావ్ టు నో వాట్స్ హ్యాపెనింగ్ అండ్ గివ్ అ కమ్యూనికేషన్, అండ్ దట్ హ్యాస్ టు బి యాక్యురేట్. సో దట్ ఈస్ దేర్. అది హెల్ప్ అవుతుందా మీరు ఇచ్చే అడ్వైజ్? ఆ డ్రింక్స్ బ్రేక్ కానీ, లేదంటే ఆ గ్రౌండ్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు మాట్లాడే ఆ వర్డ్ ఆఫ్ కన్వర్జేషన్, అది హెల్ప్ అవుతుంది 100%. The batter sitting inside 100%. Assessing the pitch conditions and you know, like suppose చూస్తున్నావు వికెట్ కొంచెం లో బౌన్స్ ఉంది ఈరోజు, కాకపోతే కొంచెం మెల్లిగా వస్తుంది. సో యూ సెండ్ అ కమ్యూనికేషన్ దట్ మీ ఆప్షన్స్ రెడ్యూస్ చేయాలి, బికాస్ వికెట్ ఇట్లా బిహేవ్ చేస్తుంది, దాని తగ్గట్టు మైండ్లో ప్రిపేర్ కాండి, ఇట్స్ గోయింగ్ టు బీ లైక్ దిస్. అలా చెప్తే ద బ్యాట్స్మెన్ ఇన్సైడ్ గెట్ టైమ్ టు అనలైజ్, అండ్ దిస్ ఇస్ వాట్ ఐమ్ గోన్ టు డూ అని క్లారిటీతో దే కమ్ టు బ్యాటింగ్. బికాస్ యూ డోంట్ వాంట్ ద న్యూ బ్యాట్స్మెన్ కమింగ్ అండ్ వేస్టింగ్ టైమ్ అండ్ అడ్జస్టింగ్ టు కండిషన్. ఎస్పెషలీ ఇన్ 50 ఓవర్ వైట్ బాల్ గేమ్ అంత టైం దొరకదు. సో ఇట్స్ అ వెరీ ఫాస్ట్ మూవింగ్ ప్రాసెస్. ఎస్, అదే అంటే మనకు T20లు అనేవి జనరల్గా ఎక్కువ ఆడుతున్నారు. బట్ మీకు 50 ఓవర్ మ్యాచ్ అనేది లాంగ్ ఫామ్ కదా, కొంచెం అంటే వీటితో కంపేర్ చేసుకుంటే కొంచెం ఇబ్బందే కదా అది. అంటే ఆడే ఫిట్నెస్ లెవెల్స్ పరంగా కానీ, లేదంటే కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పరంగా కానీ, అన్నిటికీ కొంచెం స్ట్రెస్ ఎక్కువే ఉంటుంది. ఇట్ ఈస్ ఆబ్వియస్లీ డ్రైన్ చేస్తాయి బాడీని, ఇట్ డస్. కానీ వీ ఆల్ బీన్ డూయింగ్ ఇట్ ఫర్ ఇయర్స్. అంటే మనకి ఇట్స్ హ్యాబిచుయేటెడ్ టు ఇట్, అయిపోతుంది వి నో హౌ టు మేనేజ్. అండ్ రికవరీకి వాళ్ళు చాలా ఎంఫసైజ్ ఉంది, టైం ఇస్తారు మనకు, చాలా ఎక్విప్మెంట్ ఉంది, ఐస్ బాత్స్ కానీ. సో ఎవ్రీ మ్యాచ్ ముందు ఫ్రెష్ చేయడం వాళ్ళ పని, ఆర్ సపోర్ట్ స్టాఫ్, దే డూ ఇట్ టు పర్ఫెక్షన్. అయితే యాక్చువల్గా మనం ఇంతకుముందు అంటే ఈ వరల్డ్ కప్లో మ్యాచ్ చూసినప్పుడు మీరు సెమీఫైనల్ మ్యాచ్ చూసుకున్నా కూడా 300+ ఈజీగా చేజ్ చేసాము. బట్ మీరు ఫైనల్కి వచ్చేసరికి మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నారు. సో ఎందుకు ఆ షిఫ్ట్ ఎందుకు వచ్చింది? అంటే ఆ రోజు బ్యాటింగ్ ఫస్ట్ తీసుకోవాలనే డెసిషన్ దేనికి? అంటే వికెట్ కండిషన్ అంత సిమిలర్ కాకుండా కంపేర్ టు హౌ ఇట్ వాస్ ఇన్ ద సెమీస్. ఓకే, దిస్ వికెట్ అపియర్డ్ లిటిల్ మోర్ డ్రై అండ్ మాయిశ్చర్ చాలా తక్కువ ఉండే.
there was a difference in grass color kuda koncham there was difference, so we opted to have a bat. బట్ ఎక్స్పెక్ట్ చేశారా 400 ప్లస్ కొడతాము మనం వరల్డ్ రికార్డ్స్ కూడా బీట్ చేస్తామని? Actually, to be honest, I was not surprised, and none of the team members were surprised, because we've been working together since a long time, and we are capable of doing that every game, and we trust that. Mana matches, mundu matches gelsna, we always knew that no, we can bat better than what we have done. Yes. Match gelsnamu as a unit, but we know that this was not our top game, not our A game. And every match you try to bring your A game. Adi ravali, you keep chasing it. So I think because of that hunger all of us had as a batting unit, nothing was enough. So you can see that in the last game, starting from Vaibhav to the end, even the bowlers who came into bat, the intent was there, and all of them brought their best game. You can see that, and obviously we are all chala lucky endukante aa important game lo we did a great job, because England was a very good side. బేసిక్ ఇప్పటివరకు మీరు డొమెస్టిక్ క్రికెట్ ఆడారు, ఇండియన్ కండిషన్స్ ఎలా ఉంటాయి మీకు తెలుసు, బట్ జింబాబ్వే కండిషన్స్ కన్నా తేడా ఉంటుందా లేకపోతే సేమ్ ఉంటాయా? యా డిఫరెన్స్ ఉంటుంది సార్. మరి ఆ డిఫరెన్సెస్ ఎలా అంటే ఎలా అడాప్ట్ అయ్యారు వాటికి అంత క్విక్గా? సో అడాప్టేషన్ ఇస్ కంప్లీట్లీ మెంటల్. సో యూ టెల్ యువర్ బాడీ ఇక్కడ బౌన్స్ ఎక్కువ అవుతుంది, కాకపోతే వికెట్ చాలా డిహైడ్రేటెడ్ ఉండి స్లో వస్తుంది. సో యూ టెల్ యువర్ బాడీ దట్ సరే నేను ఈ షాట్ ఈరోజు ఆడను, దానికి ఆల్టర్నేట్గా ఈ షాట్ ఆడతాను. సో యూ స్టిక్ టు దట్. అది స్టిక్ చేయడానికి యూ నీడ్ దట్ స్ట్రెంగ్త్ మెంటలీ, ఎందుకంటే యువర్ బాడీ రియాక్ట్స్ ఆటోమేటిక్లీ సమ్టైమ్స్. ఆ ఆటోమేటిక్ ఇన్స్టింక్ట్ని ఆపుకొని డూయింగ్ సంథింగ్ నెసెసరీ, that is what really builds your averages very high as a player. Consistent performance కానీ understanding conditions. South Africa series lo first 2 games again I got starts and I was getting out. Yes. Sometimes because ball was bouncing a lot on me. అయితే ఇప్పుడు one day lo you can't practice for that wicket. It's about telling yourself that I'm changing my option. ఇది కాకుండా ఈ బాల్ వస్తే ఇది చేస్తా. Yes. So only if you do that, you will be able to adapt quickly to conditions and find success. ఎస్, అంటే మైండ్ సెట్ అనేది మనకి మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ. అయితే మరి మీ కెప్టెన్ నుంచి ఆయుష్ మాత్రే, సో ఎలాంటి సపోర్ట్ ఉండేది? ఆబ్వియస్లీ చాలా మోటివేటింగ్ అనిపిస్తుంది, అండ్ ఇట్స్ నాట్ ఎన్ ఈజీ జాబ్ ఇంత పెద్ద టీమ్ని లీడ్ చేయడం ఇంటూ హై స్టేక్ టోర్నమెంట్. అండ్ ఆయుష్ చాలా మంచిగా మేనేజ్ చేశాడు. హి డిడ్ అ గ్రేట్ జాబ్. సో కమ్యూనికేషన్ మంచిగా ఉండే ఇన్ ద టీమ్. వీ హ్యాడ్ డీసెంట్ ర్యాపో విత్ ఈచ్ అదర్, అండ్ దానివల్ల యూ కెన్ సీ ద రిజల్ట్స్ హ్యావ్ బీన్ కన్సిస్టెంట్. ఎలా ఉంటుంది? కమాండింగ్గా ఉండేదా లేదంటే కనుక ఫ్రెండ్లీగా ఉండేదా? వైబ్ ఎలా ఉంటుంది ఆయుష్ తోటి? ఇట్ ఆల్వేస్ ఇస్ అ మిక్స్. అది చాలా ఇంపార్టెంట్ ఈవెన్ ఫర్ ఫెలో ప్లేయర్స్, అండ్ సిన్స్ ఐ హావ్ ఆల్సో లెడ్ మెనీ టీమ్స్, ఆ మిక్స్ ఉండడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆయుష్ చాలా మంచిగా చూసుకుంటాడు. ఈస్ బీన్ దట్ మిక్స్. సో ఇట్ వాజ్ చాలా మంచిది ఫర్ ద హోల్ టీమ్. వర్క్డ్ వెల్. ఎస్. అయితే వైభవ్ చూసుకుంటే ఇంకా లాస్ట్ మ్యాచ్లో మనం చెలరేగా ఆడాడు, అంతకుముందు మ్యాచ్లో కూడా కంట్రిబ్యూషన్ ఉంది. సో మీ ఇద్దరే ఓపెనర్స్ కింద వచ్చారు కదా, సో వైభవ్తో ఎలా ఉంటుంది? వైభవ్ అంటే ఫస్ట్ బాల్ నుంచే 6 కొట్టడానికి ట్రై చేస్తాడు, అంతేగాని అసలు కనీసం ఒక మ్యాచ్ అంటే ఒక బాల్ అన్నా ఎలా వస్తుంది అనేది ఉండదు కదా. యా ఇట్ ఈస్ అందరికీ టీంలో వేరే వేరే స్ట్రెంగ్స్ ఉన్నాయి. వైభవ్ ఇస్ పవర్ హిట్టింగ్, అండ్ the more number of balls Vaibhav match kaarte, the better for us. Because as stroke makers, ఎన్ని స్ట్రోక్స్ ఎక్కువ తగిలినా ఎంత యాక్యురసీతో పోతుంది, ఇట్స్ ఓన్లీ గోన్ టు బెనిఫిట్ ద టీమ్. అయితే ద బెస్ట్ థింగ్ ఈస్ లెటింగ్ వైభవ్ స్వింగ్ ఇస్ బ్యాట్ త్రూ అవుట్. వాడు మంచిగా ఆడుతున్నాడు అంటే ఇట్స్ వెరీ గుడ్. అండ్ యాజ్ యూ కెన్ సీ యూ కెన్ టేక్ ద గేమ్ ఆఫ్ బ్యాటింగ్తోనే, జస్ట్ లైక్ వి డిడ్ ఇన్ ద ఫైనల్. సో యా, ఇట్ వాస్ గ్రేట్ బ్యాటింగ్ విత్ హిమ్, గ్రేట్ కమ్యూనికేటర్. ఇట్స్ గుడ్. అంటే ఏమన్నా ఒక స్ట్రాటజీతో వెళ్తారు మీరు వెళ్ళినప్పుడు? అంటే నేను ఫాస్ట్గా ఆడుతున్నాను కాబట్టి నువ్వు కొంచెం చూసాడు, అలాంటిది ఏమన్నా స్ట్రాటజీ ఉంటుంది? ఏ స్ట్రాటజీ ఫాలో అవుతారు మీరు బేసిక్ ఇద్దరు? నేను వైభవ్ ఇద్దరం స్ట్రోక్ ప్లేయర్స్. దేర్స్ అ డిఫరెన్స్. వాడు మోర్ ఆఫ్ అ పవర్ హిటర్ అండ్ నేను మోర్ ఆఫ్ అ టైమర్, మోర్ ఆఫ్ అ కాంపాక్ట్ కైండ్ ఆఫ్ స్టైల్. సో ప్రీ ప్లాన్గా ఏం చేయము. దేర్ ఆర్ డేస్ వైభవ్ జల్దీ అవుట్ అవుతాడు, కాకపోతే వానికి షార్ట్స్ తగలట్లేవు. దట్ డే ఇఫ్ ఐఎమ్ హ్యావింగ్ అ గుడ్ డే, నేను ఇనిషియేటివ్ తీసుకుంటాను. సో వీ హ్యావ్ నథింగ్ ప్రీ ప్లాన్డ్. ఆ రోజు వెన్ వీ గోయింగ్ టు బ్యాట్,
how each one of us are feeling, how are we reacting. Then depending, we move forward with the plans. Obviously middle order ki ఇంకా సిచ్యువేషన్ తగ్గట్టు ఆడాలి, చేంజ్ అవ్వాల్సి ఉంటుంది, అడాప్ట్ చేసుకోవాలి, క్విక్గా రియాక్ట్ అవ్వాలి. సమ్టైమ్స్ 100 for 1 ఉండొచ్చు, లేకపోతే 5 for 3 ఉండొచ్చు. సో దే హ్యావ్ టు అడ్జస్ట్, ప్లే అకార్డింగ్లీ. కానీ యాజ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఇన్స్టింక్ట్ ఈస్ ఆల్వేస్ ఇన్వాల్వ్డ్. సో వీ డోంట్ ప్రీ ప్లాన్ అలాట్, అక్కడ వెళ్ళి అసెస్ చేసుకొని ఆడుతాం. ఎస్. అయితే ఇప్పుడు మనం మాట్లాడిన ఇద్దరు ప్లేయర్స్ కూడా ఐపీఎల్ ఆడొచ్చారు కదా. సో ఆయుష్ చూసుకుంటేనేమో చెన్నై సూపర్ కింగ్స్, ధోని వీళ్ళందరితో ఒక ర్యాపో ఉంటుంది. అట్ ద సేమ్ టైము మనోడు చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్, ఒక అంటే అక్కడున్న ప్లేయర్స్ వాళ్ళందరితో ఒక ర్యాపో ఉంటుంది కదా. సో వాళ్ళు ఆ ఇంటర్నేషనల్ ప్లేయర్ అంటే టీమిండియానే మీరు ఆడినా వాళ్ళు ఆడినా కానీ, బట్ ఆ మెయిన్ ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళ నుంచి నేర్చుకున్న లెసన్స్ వాళ్ళు ఏంటి, వాళ్ళు మీకు ఏమైనా పంచుకుని మీతో షేర్ చేసుకునే వాళ్ళ, అది ఎలా ఉండేది ఆ డిస్కషన్? షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్ అంటే ఐ థింక్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సచిన్ సార్తో మాట్లాడము. ఐ థింక్ మోస్ట్ మంచి ఇంటరాక్షన్ అక్కడనే అయింది. ఆబ్వియస్లీ వైభవ్ ఇంకా మాత్రమే మాట్లాడతారు, దే ట్రై టు గివ్ అస్ వాళ్ళ అడ్వైస్ ఇస్తారు. కానీ ఆల్ ప్లేయర్స్ ఇక్కడ దర్ ఇండిపెండెంట్, వాళ్ళకు వాళ్ళ స్ట్రాటజీస్ ఉంటాయి. బట్ కాకపోతే అంటే సీనియర్స్ చెప్పే ఒక ఏదో అంటే ప్రెజరబుల్ సిచ్యువేషన్స్లో ఎలా ఉండాలి, లేదంటే ఎలాంటి సిచ్యువేషన్స్లో ఎలా ఉండాలని సీనియర్స్ నుంచి నేర్చుకునే ఒక మాట ఏమైతే అంటే అది చాలా హెల్ప్ అవుతుంది యాక్చువల్గా. ఇప్పుడు ఆయుష్ ఉన్నాడు, ఆల్రెడీ ధోని టీంలో ఆడాడు కాబట్టి ధోని నుంచి నేర్చుకున్న ఒక సజెషన్ ఏదైనా చెప్పడం అలాంటిది నేను అనేది. కోడ్ చేసి ఏం చెప్పలే, బట్ డెఫినెట్లీ అడ్వైజెస్ ఇస్తాడు. అండ్ దట్ గోస్ ఆన్, ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. ఎప్పుడు ఇట్లా కోడ్ చేసి చెప్పలే, నేను ఈయనతో మాట్లాడిన అయితే ఇలా అన్నారు అలా ఉండదు. కానీ ఇన్ జనరల్ షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ దట్ ఈస్ ఆల్వేస్ దేర్ అండ్ ఇట్ హస్ హెల్ప్డ్ us as players. మరి డ్రెస్సింగ్ రూమ్ డిస్కషన్స్ ఎలా ఉండేవి బిట్వీన్ గేమ్స్? ఎంత కామ్, ఎంత హ్యాపీ ఎన్వైరన్మెంట్ డ్రెస్సింగ్లో మెయింటైన్ చేస్తే దట్ గుడ్ మన రిజల్ట్స్ ఉన్నాయి. బికాజ్ ఒక్కోళ్ళు కూడా హ్యాడ్ అ బ్యాడ్ డే అవుట్ సైడ్, స్ట్రెస్డ్గా కూర్చుంటే ఇట్ ఈస్ వెరీ ఏమంటారు, ఇట్ జస్ట్ స్ప్రెడ్స్. ఓకే, ఇట్స్ లైక్ అ వైరస్, అందరూ నెగటివ్ అదే మూడ్లోకి వెళ్ళిపోతారు. సో ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ అ బ్యాడ్ గేమ్, బ్యాడ్ ఫస్ట్ ఇన్నింగ్ రాదర్, అందరు మేక్ షూర్ చేస్తారు దట్ యు నో దట్ పుషింగ్ ద అదర్స్ అండ్ ట్రైంగ్ టు గెట్ అవుట్ ఆఫ్ దట్ మెంటల్ స్టేట్ అండ్ ట్రై టు బీ హ్యాపీ, బికాస్ ఆ లాఫ్టర్ ఆల్ ఆఫ్ దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అయితే ఆ వైబ్ ఆల్వేస్ డ్రెస్సింగ్లో మెయింటైన్ చేస్తాము. అండ్ సంబడి స్టెప్స్ అప్, సంబడి క్రాక్స్ దట్ ఇంపార్టెంట్ జోక్. అంతేనా? లేకపోతే ఇప్పుడు చెక్ దే ఇండియా సినిమాలో వాటిలో ఉంటా ఒక మోటివేషనల్ కోర్సు అలాంటిది ఏమి ఉండదు, అంత డ్రామా ఏమి ఉండదు సినిమాలో చూపించినట్టు. జస్ట్ జనరల్గా నెక్స్ట్ ఇప్పుడు వరకు ఇది జరిగింది, నెక్స్ట్ ఏం చేయగలం అనే దాని మీద మీ ఫోకస్. డెఫినెట్లీ. హౌఎవర్ ఎట్లు ఉన్నా ఫస్ట్ ఇన్నింగ్ ఎంత హారబుల్ ఉన్నా, బికాజ్ నేను చెప్పిన అబౌట్ థింగ్స్ వీ కాంట్ కంట్రోల్, సో వీ లైక్ లెట్ ఇట్ బి, అది అయిపోయింది, వీ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. సో అది మూవింగ్ ఫార్వర్డ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఐపీఎల్ యంగ్ ప్లేయర్స్ గేమ్ని ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తుంది? సో ఇప్పుడు టార్గెట్స్ హ్యావ్ చేంజ్ ఫర్ ప్లేయర్స్. ముందు ఫస్ట్ క్లాస్ క్రికెట్ వాజ్ ద ఫస్ట్ టార్గెట్, ఇప్పుడు ఇట్స్ ద ఐపీఎల్. ఆబ్వియస్లీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ స్టిల్ హోల్డ్స్ అ లాట్ ఆఫ్ వాల్యూ, కానీ ఇప్పుడు ఐపీఎల్ చూస్తున్నారు. ఐ థింక్ ఓన్లీ డిఫరెన్స్ ఇస్ ద లుకింగ్ ఎట్ ద స్ట్రైక్ రేట్ పర్స్పెక్టివ్. ఇంకా తక్కువ బాల్లో ఎక్కువ రన్లు కొట్టడము, ఆర్ 6 హిట్టింగ్ ఉండొచ్చు, పవర్ హిట్టింగ్ ఉండొచ్చు. బికాస్ ఐపీఎల్ని గోల్ లాగా చూస్తే యూ హ్యావ్ టు చేంజ్ యువర్ గేమ్ డిపెండింగ్ ఆన్ ద ఫార్మాట్. మరి మీరు పెట్టుకోవట్లేదు ఐపీఎల్ని గోల్ లేక అనుకోలేదా? అవును, డెఫినెట్లీ. ఫర్ మీ ఆల్ ఫార్మాట్ ప్లేయర్ అవ్వాలి అని, దట్ ఈస్ ద మెయిన్ మోటివ్. అండ్ ఫ్లెక్సిబుల్ ఉండాలి యాజ్ అ ప్లేయర్, సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయో గేమ్ అట్లా అడ్జస్ట్ చేయాలి. సో అన్ని స్కిల్స్ ఉండాలి. నోయింగ్ వెన్ టు బ్రింగ్ వాట్ అవుట్ ఇస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ నాకు. ఆబ్వియస్లీ లుకింగ్ ఎట్ బిగ్ ప్లాట్ఫామ్స్, ఐపీఎల్ ఇస్ వాట్ కమ్స్ ఫస్ట్. సో దాని తగ్గట్టు ప్రిపరేషన్ చేయడం, మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆపర్చునిటీ వచ్చినప్పుడు రెడీ ఉండడం, దట్ ఇస్ వాట్ మ్యాటర్స్ ద మోస్ట్. ఇలాంటి బిగ్ టోర్నీలో పాకిస్తాన్తో మ్యాచ్ అనేది అదేంటంటే అదొక ప్రెస్టీజియస్గా తీసుకుంటాము. అంటే ఏ రోజు క్రికెట్ చూడడం కూడా ఆ రోజు మాత్రం ఖచ్చితంగా మ్యాచ్ చూడడానికి ట్రై చేస్తారు. అది ఏ ఫార్మేట్ అయినా, ఎవరు ఆడినా, Under-19 ఆడినా, వెటరన్స్ ఆడినా, ఉమెన్స్ ఆడినా, ఎవరు ఆడినా కూడా. సో మరి అలాంటి ఒక ప్రెస్టీజియస్ మ్యాచ్లో ఏంటి, ఎలా అనిపించింది మీ ఫీలింగ్ ఏంటి? వాట్స్ యువర్ ఫీలింగ్? ఆబ్వియస్లీ ఏ మ్యాచ్ ఉన్నా, ఏ కంట్రీ ఉన్నా, ఇండియాకి రిప్రజెంట్ చేయడం
ఇట్స్ అ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ అండ్ గ్రేట్ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్. ఎవ్రీ మ్యాచ్ అది గోయింగ్ విత్ ద సేమ్ డ్రైవ్, సేమ్ మోటివ్ ఎవ్రీ మ్యాచ్. బట్ కాకపోతే ఇది కొంచెం ఐ మీన్ చేంజ్ చేసేది ఎవ్రీథింగ్ దట్ ఈస్ అవుట్ సైడ్ ద కంట్రోల్. లైక్ ఐ వాస్ టాకింగ్ అబౌట్ మీడియా, దిస్ ఎక్స్ట్రా ప్రెషర్ ఉంటుంది, లాట్ ఆఫ్ హైప్ అరౌండ్ ద గేమ్. సో యాజ్ ప్లేయర్స్ వీ కాంట్ డూ ఎనీథింగ్ డిఫరెంట్ ఆ మ్యాచ్లో. అంటే మనం ఎవ్రీ మ్యాచ్ ఆడేదే ఆడగలుగుతాం. స్పెషల్ సడన్గా ఆ రోజు బ్యాటింగ్ ఏం చేంజ్ కాదు, బౌలింగ్ చేంజ్ కాదు, ముందు మ్యాచ్ వేసేదే మళ్ళీ వేస్తాము. అండ్ ఎండ్ ఆఫ్ ద డే బాల్ వర్సెస్ బ్యాట్, ఎవరు బాల్ వేసినా ఎవరు బ్యాటింగ్ ఆడినా ఇట్ డజంట్ మ్యాటర్ వేర్ ఈస్ ఈ ఫ్రమ్. దిస్ ఈస్ ద మోటివ్ ఇన్సైడ్ ద టీమ్. Obviously outside India Pakistan is India Pakistan. Our pressure is different, all of it is there. కానీ it's about holding your nerve అంటే ఆ ప్రెషర్ని డీల్ చేయడం. కానీ కొంచెం ఆ ఎక్స్ట్రా ఇదైతే ఉంటుంది కదా, అంటే ఎలా అయినా కసిగా ఆడాలి అనేది ఒకటి. అంటే అక్కడ మీరు షాట్లు కొడుతూ ఉంటే ఎస్ ఎస్ అని ఇక్కడ అరుస్తూ ఉంటారు జనాలు అంత, అంటే కొంచెం ఎక్కువ నాయిస్ అనేది ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆ ఇంటెంట్ మీకు ఉండదు అంటున్నాను. అట్లీస్ట్ మిగతా మ్యాచ్లు ఎలా ఆడతాం అలాగే ఆడతాము, బట్ కాకపోతే ఈరోజు మనం కొంచెం బెటర్గా పర్ఫామ్ చేయాలనే ఒక ఇది వస్తుంది కదా. వెన్ నువ్వు కామ్ ఉన్నప్పుడు యాజ్ అ ప్లేయర్, దట్ ఈస్ వెన్ యువర్ బ్రెయిన్ వర్క్స్ అట్ 100%. ఇప్పుడు ఇఫ్ ఐ ప్లే విత్ దట్ యాంగర్, ఇఫ్ ఐ ప్లే విత్ దట్ extra excitement, then I'll not be taking good decisions. అది నాకు తెలుసు, like that's a fact. And కొన్ని players కి that drive helps them, anger help అవుతుంది, that Pakistan, I got to, కొన్ని players కి help అవుతుంది, but that's not how I look at it. For me it's not a extra of anything. ఈ స్లెడ్జింగ్ అనేది బేసిక్గా ఎప్పుడైనా కూడా ఎవరికైనా ఇబ్బంది, ఎస్పెషల్లీ పాకిస్తాన్ మ్యాచ్లో ఆ స్లెడ్జింగ్ వాటి గురించి ఏంటి, అది ఇంటెన్షనల్గా చేసిందా లేకపోతే ఎలా, ఏం జరిగింది? ఐ మీన్ ఇట్ ఈస్ ఆల్వేస్ కాన్స్టెంట్, అది అవుతూ ఉంటుంది మ్యాచెస్లో. బికాస్ అంపైర్స్ ఎవరైనా ఉన్నారో వాళ్ళకి హిందీ తెలియదు, బోత్ ద టీమ్స్ నో హిందీ, స్పీక్ హిందీ, సో అది ఇట్ కీప్స్ గోయింగ్ ఆన్, ద చాటర్ ఇస్ ఆల్వేస్ గోస్ ఆన్. అండ్ డిపెండ్ కూడా అయితే హౌ ద క్రౌడ్ ఇస్ లైక్ మ్యాచ్ చూడడానికి. వన్ సైడ్ మోర్ ఉంటే ఇట్ విల్ బి వెరీ హాస్టైల్ ఫర్ ద అదర్ టీమ్, అట్ సైడ్ మోర్ ఉంటే ఇట్ సైడ్ ప్రాబ్లమ్. సో ఆల్ ఆఫ్ దట్ ఈస్ దేర్. కానీ యాజ్ ప్లేయర్స్ వీ కాంట్ రియలీ పే అటెన్షన్, దానికి ఎక్కువ స్పేస్ ఇవ్వలేము. బట్ మెంటల్ బ్యాలెన్స్ అనేది ఎఫెక్ట్ అవుతుంది కదా. ఇప్పుడు ఎదుటోడు ఒక మాట అన్నప్పుడు మన గేమ్ నుంచి ఫోకస్ బయటకు వచ్చి చేయడానికి ఛాన్స్ ఉంటుంది కదా. ఇట్ ఎఫెక్ట్స్, కానీ వీఆర్ doing a very important job. You can't let some small chatter affect the pride of the nation. అందరినీ రిప్రజెంట్ చేస్తున్నాము, ఇప్పుడు వీడొచ్చి ఏం బ్యాటింగ్ ఆడుతున్నావురా అని అడిగితే ఐ కాంట్ టేక్ ఇట్ పర్సనలీ. ఎందుకంటే ఇఫ్ హీస్ టెల్లింగ్ సంథింగ్ లైక్ దట్, ఐ హ్యావ్ మోర్ దెన్ 1 crore పాపులేషన్ బిహైండ్ మీ హూ థింక్ ఐమ్ గుడ్. సో వాళ్ళే ఎందుకు డిసప్పాయింట్ చేయాలి? ఐ ఎమ్ గోన్ టు డూ మై బ్యాటింగ్. అండ్ రెస్పాన్స్ ఇవ్వకుండా మైండింగ్ యువర్ ఓన్ బిజినెస్, దట్ ఈస్ ఇంపార్టెంట్. బికాస్ వాడు ఏదో ఒకటి చెప్తున్నా అంటే హీఈస్ అండర్ ద పంప్, వాడు కొంచెం అండర్ ప్రెషర్, బికాస్ యు ఆర్ అవుట్ పర్ఫార్మింగ్ దెమ్, దట్ ఈస్ వై దర్ హ్యావింగ్ టు టాక్. అదే ఎప్పుడు గుర్తుండాలి, యూ ఆల్వేస్ హ్యావ్ ద అప్పర్ హ్యాండ్ ఇఫ్ యూ డోంట్ ఓపెన్ యువర్ మౌత్. సో మరి మీ ఇన్నింగ్స్ చూసుకుంటే కనుక చాలా వరకు అంటే ఓపెనర్గా రావడం వల్ల మీరు అన్నట్టు ఒక లాభం ఉంటుంది, ఒక చిన్న ఇబ్బంది కూడా ఉంటుంది. బట్ మీ బ్యాటింగ్ చూస్తే కనుక రిస్కీ షాట్స్ కొన్ని ఎక్కువ ఆడడం వలన ఎక్కువ అవుట్ అయిన సందర్భాలు ఎక్కువ కనిపిస్తాయి కదా. సో ఏంటి టేకింగ్ ద రిస్క్ అనే యాటిట్యూడ్లో వస్తారు లేకపోతే ఎలా, ఏంటిది అది? రిస్క్ అని ఐ వుడెంట్ కాల్ ఇట్ ఎ రిస్క్, కానీ ఐ కాల్ ఇట్ టాక్టికల్ మిస్టేక్స్. టాక్టికల్ మిస్టేక్స్ అనొచ్చు, కాకపోతే నేను షార్ట్ కూడా కరెక్ట్ పిక్ చేసి ఉండొచ్చు కానీ అవుట్ అయి ఉండొచ్చు. బికాస్ అదే బాల్ ఇట్ గోస్ అవుట్ సైడ్ ద పార్క్ అండ్ ఇట్స్ అ గ్రేట్ షాట్. సో దట్ ఈస్ సంథింగ్ దట్ వీ కాన్స్టెంట్లీ, అది ఉంటుంది, దోస్ క్వశ్చన్ మార్క్స్ ఆర్ ఆల్వేస్ దేర్. But my main motive is to stay honest to my batting and my preparation. Ippudu there might be fingers pointed at something it wouldn't be right. Kani that's okay. For me it's all about learning. అంటే కరెక్టే, బట్ అంటే మనం అంటాం కదా అనవసరమైన షాట్కి పోయి అవుట్ అయ్యారు అనే ఒక మాట అయితే వస్తుంది కదా యాక్చువల్గా. సో అదేంటి మనకి వచ్చేటప్పుడు మీ డ్రెస్సింగ్ రూమ్లో ఒక ఇది ఉంటుందా, అంటే ఇది ఫస్ట్ 5 hours 10 hours ఇలా ఆడండి ఇలాంటి డైరెక్షన్స్ వల్ల జరిగే తప్పులేనా అవి, లేదంటే కనుక మీరు ఆ రోజు ఆ పర్టికులర్ షాట్ చూజ్ చేసుకున్నప్పుడు జరిగే మిస్టేకా? ఎట్ ది డ్రెస్సింగ్ రూమ్ లెవెల్ మనకు ఈ షాట్ ఆడొద్దు ఈ టైంలో
అట్లాంటి మెసేజ్ షార్ట్స్ కాదు నేను అనేది, వాళ్ళు చెప్తారు కదా, అంటే ఈ ఫస్ట్ 6 hours ఇద్దరు కూడా అగ్రెసివ్గా ఆడండి, లేదా ఒకళ్ళు అటాకింగ్ ఆడి ఒకళ్ళు కొంచెం అలాంటివి ఏముండవు. అట్లాంటి మెసేజ్ వీఆర్ ఆన్ అవర్ ఓన్ బికాస్ దట్ ఈస్ వెన్ వీ పర్ఫార్మ్ వెల్. బికాస్ వైభవ్ లాంటి బ్యాట్స్మెన్ ఉన్నాడు, యూ కాంట్, అంటే ఇఫ్ యూ టెల్ హిమ్ దట్ ఇన్ ఓవర్స్ వరకు రిస్క్ తీసుకోకు, హీఈస్ నాట్ వైభవ్ ఎనీమోర్, హీ జస్ట్ అనదర్ ప్లేయర్. సో the coaching staff, they're very experienced, they know how to look after players, వాళ్ళ capabilities. So coaching staff అనేది they're trying to bring the best out of us, they're not telling us what is the best. So they did their job very well, and that is why all players have come out as independent thinkers. మొత్తం టీం అందరూ కలిసి ఆడినా కూడా బ్యాటింగ్ లెవెల్లో మీ ఇద్దరు ఓపెనర్స్ కాబట్టి యూ అండ్ వైభవ్, సో మీ ఇద్దరికి ఒక స్పెషల్ బాండ్, అంటే ఆఫ్ సైడ్ ద గ్రౌండ్ ఎలా ఉంటుంది? Yeah, we are tight also the ground kuda manchi friends, we communicate a lot. So yeah, it's been great. సో అంటే ఇప్పుడు మీరు అందరూ డిఫరెంట్ స్టేజ్ నుంచి కదా, సో బిట్వీన్ ద మ్యాచెస్ అంటే మీకు కంటిన్యూగా రెగ్యులర్గా మ్యాచెస్ ఆడేది ఉండదు కాబట్టి, సో ఒకళ్ళ స్టేట్కి ఒకళ్ళు వెళ్ళడం కానీ అలాంటివి ఏమైనా ఉంటాయా? అంటే అంటే ఒక టోర్నమెంట్ లేనప్పుడు కూడా ఆ బాండింగ్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు, మీటప్లు అవి అలా? అవును, వీ డూ మెయింటైన్ గేమ్స్ తర్వాత కూడా దెర్ ఆర్ టైమ్స్ వీ గో అవుట్. సో యా, అది ఆఫ్ ఫీల్డ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం కూడా ఈజ్ ఇంపార్టెంట్, అండ్ వీ డూ దట్. సో మరి ఇండియన్ బౌలింగ్ అటాక్ గురించి ఏం చెప్తారు? ఎందుకంటే మనకి ఇప్పుడు సీనియర్స్ చూసినప్పుడు ఏంటంటే ఉంటుంది కానీ, బట్ ఒక బుమ్రా గాయపడితేనో లేకపోతే ఇంకొక మెయిన్ బౌలర్ ఎవరన్నా లేనప్పుడు ఏంటంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కదా. సో అంటే నెక్స్ట్ ఎవరు వస్తున్నారు, నెక్స్ట్ Under-19 నుంచి ఎవరున్నారు అనే చూపు ఎక్కువగా వెళుతుంది యాక్చువల్ బౌలింగ్ సైడ్ వచ్చినప్పుడు. సో మీ బౌలింగ్ అటాక్ గురించి ఏం చెప్తారు? బౌలింగ్ అటాక్ మనది చాలా స్ట్రాంగ్ ఉంది. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఉన్నాడు, కిషన్, హెనిల్ ఉన్నాడు. సో దేర్ ఆల్ వెరీ గుడ్ బౌలర్స్. ఉద్ధవ్ ఉన్నాడు. సో డీసెంట్ పేస్ మెయింటైన్ చేస్తారు, డీసెంట్ మూవ్మెంట్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ మధ్య ఆల్ వికెట్స్ హ్యావ్ బీన్ ఫ్లాట్, గుడ్ టు బ్యాట్ ఆన్. సో యూ నీడ్ అ లాట్ ఆఫ్ బ్రెయిన్స్, లాట్ ఆఫ్ స్కిల్ టు సర్వైవ్ యాజ్ అ గుడ్ ఫాస్ట్ బౌలర్ ఆర్ ఈవెన్ అ స్పిన్నర్. సో ఐ థింక్ స్కిల్ వైజ్ they're all very good. Mentally also వాళ్ళు చాలా థింకింగ్ బౌలర్స్. సో they've been doing great. So sure నేను దట్ ఇండియా has some very good fast bowlers coming up. సో మీరు సీనియర్స్ ఆడుతున్నప్పుడు చూస్తారు కదా, ఇప్పుడు విరాట్ కోహ్లీ కావచ్చు, రోహిత్ శర్మ కావచ్చు, సో వీళ్ళు ఆడుతున్నప్పుడు వీళ్ళ చూసినప్పుడు ఎలాంటి టెక్నిక్స్ మీరు అలవర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది యాక్చువల్లీ? టెక్నిక్ అని ఎక్కువ డెసిషన్ మేకింగ్. ఐ థింక్ ఎంత యాక్యురేట్ డెసిషన్ మేకింగ్ ఉంటే అంత కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తాం. సో టెక్నిక్ వైజ్ మనం అందరికీ ఐ బిలీవ్ వీ హ్యావ్ అ డీసెంట్ టెక్నిక్. దానివల్ల వీ బీన్ ఏబుల్ టు పర్ఫామ్ టిల్ ద లెవెల్ వీ హ్యావ్ ప్లేడ్. సో టాక్టికల్ థింకింగ్ ఈజ్ వేర్ 19 to సీనియర్ క్రికెట్లో మెచ్యూరిటీ రావాలి యాజ్ అ ప్లేయర్. సో మోస్ట్ ఇంపార్టెంట్ సీయింగ్ వాళ్ళ క్రికెట్ ఈజ్ నోయింగ్ ఇప్పుడు ఈ డిసిషన్ తీసుకున్నారు వాళ్ళు, ఎందుకు తీసుకున్నారు, దర్ ఇస్ ద రీజన్ ఫర్ ఇట్. వాళ్ళ బ్యాటింగ్ స్టైలా, కాకపోతే సిచ్యువేషన్ డిమాండ్ చేస్తున్నారు, ఫీల్డ్ అట్లుందా, బౌలర్ అట్లా వేస్తున్నాడు. సో knowing why that person has taken a particular decision. ఇప్పుడు ఈ షాట్ ఆడాడు, ఎందుకు ఆడాడు. సో యాజ్ అ ప్లేయర్ అండ్ అన్ ఆడియన్స్, దట్ ఈస్ వాట్ ఐ లుక్ ఎట్. అయితే మరి వరల్డ్ మొత్తంలో మీకు ఆల్ టైమ్ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? స్టార్టెడ్ ఆఫ్ విత్ సచిన్ సార్ ఫర్ షూర్, అండ్ ఆఫ్టర్ దట్ ABD has always been a great. ఎందుకు 360 ప్లేయర్ అన్న? యా అంటే పర్ బాల్ నంబర్ ఆఫ్ షాట్స్ ఉండని, ఆర్ how he carries himself on field unani. He's a very calm person, thinking player, all round athlete. He can field, he can keep. So he's a proper sports person, proper sportsman. So yeah, he's someone I definitely look up to. Under-19 లో కూడా మనకు తిరుగులేదు, మేమే వరల్డ్ ఛాంపియన్స్ అని చెప్పేలాగా కప్ గెలుచుకొచ్చారు కదా. సో మరి ఎయిర్పోర్ట్లో వచ్చిన తర్వాత మన ఇండియన్ సాయిల్ మీద అడుగు పెట్టగానే ఆ మూమెంట్ స్పెషల్గా ఉంటుంది కదా. సో ఆ రిసీవింగ్ అదంతా ఎలా అనిపించింది? Receiving actually all the credit goes to my family, because everybody vachinaru from all over the place. My friends who were not in Hyderabad studying in colleges baita, okay, they all just picked a flight late night and they're here to receive me airport lo. I think those are all things which you will keep with yourself for the rest of your life. And while andaru they're a part of it. Collective effort. The trophy is not only the 15 who played, కానీ it's a lot of people involved, వాళ్ళ families, వాళ్ళ friends. So
I think everybody should, get a piece of this cake. It's very good. బట్ కాకపోతే కరెక్టే, అందరిది ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా కొంతమంది దగ్గర నుంచి మనం ఇన్స్పిరేషన్ తీసుకుంటాం, కొంతమంది రకరకాలుగా మనం హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటారు ఉంటుంది. బట్ కాకపోతే అంటే ఒక మూమెంట్ మనం అంటే అది చీర్ చేసుకునే మూమెంటు, మనం ఎంజాయ్ చేసే మూమెంట్లో ఆ స్పెషల్ టైమింగ్ ఎలా అనిపించింది అంటున్నాను. అంటే బయట నుంచి అంటే మీ ఫ్యామిలీ రావడం అదంతా కూడా ఖచ్చితంగా ఒక ఆబ్వియస్గా ఒక వామ్గా అనిపిస్తుంది. అది కాకుండా అది అక్కడ మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన మిగతా వాళ్ళ దగ్గర నుంచి కానీ ఎలా అనిపించింది? అయితే ఆ రోజు ట్రాలీ తీసుకొని బయటికి వస్తే చాలా ఫ్లాష్ లైట్స్, సో మెనీ కెమెరాస్ అండ్ ఎవ్రీబడి ఆర్ స్టాండింగ్ చియరింగ్. ఆరన్ వచ్చినాడు, ఇట్ బికేమ్ అ న్యూస్ ఆల్ ఆఫ్ అ సడన్. And I walked through that airport so many times in my career. Yes. So many times because travel a lot. But that day when I walked, it was different. Because I've done something Under-19 for the nation. So that feeling was extremely satisfying. Because you're seeing love, you're seeing అందరు వస్తున్నారు, ప్రేమ చూపిస్తున్నారు, చాలా బొకేస్ ఇస్తున్నారు, they're handing me over shawls. So ఇట్ ఫెల్ట్ అన్రియల్. చాలా గ్రేట్ ఫీల్ అయింది. అయితే చాలా కాంప్లిమెంట్స్ వచ్చి ఉంటాయి మీరు గెలిచిన తర్వాత. బట్ వన్ కాంప్లిమెంట్ దట్ యూ రిమెంబర్ ఫర్ యువర్ లైఫ్ టైమ్ అంటే ఏం చెప్తారు? కాంప్లిమెంట్, ఐ థింక్ ఎవ్రీబడీస్ కాంప్లిమెంట్ స్పెషల్ టు మే. సచిన్ సార్ అందరికి విష్ చేశాడు. దట్ వాస్ ఆబ్వియస్లీ ద టాప్ ఆఫ్ ద లిస్ట్. అండ్ మెనీ ప్లేయర్స్ ఫ్రమ్ ద ఇండియన్ సైడ్, విరాట్ కోహ్లీ సార్ హ్యాడ్ put up a message publicly. Yes. So all the wishes, Shikhar sir, it means a lot. So very happy, all the wishes, because they've been through it while adnaru. Yes. They know how the situations are like. So it feels very special. అయితే అక్కడ చాలామంది ఇండియన్స్ కూడా ఉన్నారు యాక్చువల్గా గ్రౌండ్లో మేము చూస్తున్నప్పుడు ఫైనల్ అదంతా అయిన తర్వాత. సో ఇక్కడలాగా ఇంత స్ట్రిక్ట్గా ఉంటుందా, లేదా అక్కడ వాళ్ళు అయిన తర్వాత వచ్చి మిమ్మల్ని కలవడం, మీతో మాట్లాడడం ఆ ఛాన్స్ ఏమైనా ఉండేదా అక్కడ? యాక్చువల్లీ క్రౌడ్ ఉంటుంది, కానీ ద గ్రౌండ్ ఇస్ నాట్ ఫుల్. సో దానివల్ల ఎవ్రీ మ్యాచ్ తర్వాత వి పే అవర్ రెస్పెక్ట్స్, థ్యాంక్ యూ అంటాము, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్, cheering. And we meet them sometimes. మా సెక్యూరిటీ మేనేజర్తో వి గో, ఆటోగ్రాఫ్స్ అంటే ఆటోగ్రాఫ్, వి గివ్స్ పిక్చర్స్ ఇస్తాము. సో ఆబ్వియస్లీ హ్యావింగ్ దట్ ఫ్యాన్ బేస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అట్ ఫ్యూ స్టేజెస్ ఆఫ్ ద గేమ్. అండ్ వీ అప్రిషియేట్ అందర్ ఎఫర్ట్, ఆల్ ద ఫ్యాన్స్ కమింగ్ టు వాచ్. మరి అయితే గేమ్ గురించి మాట్లాడాము, అన్నిటి గురించి, ఇప్పుడు మీరు సాధించిన కప్ గురించి మాట్లాడాము. బట్ రియల్ లైఫ్లో ఎలా ఉంటాడు అంటే ఆరోన్? రియల్ లైఫ్లో వెరీ సిమిలర్ టు ద గేమ్. గేమ్లోకి వచ్చే అగ్రెసివే కదా గేమ్లో. సిమిలర్ టు గేమ్ అంటే బయట మీరు చూస్తుంటే చాలా డీసెంట్గా, డిగ్నిఫైడ్గా, ప్లస్ బేసిక్గా ఎవరైనా కూడా స్పోర్ట్స్ మెన్ అనగానే ఒక టీ షర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాం బేసిక్గా. బట్ మీరు చూస్తే చాలా ఫార్మల్ వచ్చారు రావడం కూడా. అలా ఏం లేదు, ఐఎమ్ నాట్ అన్ అగ్రెసివ్ గై. నేను ఇన్ జనరల్ ఐఎమ్ కామ్ గై. ఆబ్వియస్లీ బ్యాటింగ్లో ద డిసిషన్స్ ఐ మేక్ ఆర్ the decisions for that situation. Kani in general always try to keep my cool in all situations. అంటే ఎలా ఉంటుంది అంటే మీ ఒక రెగ్యులర్ రొటీన్ లైఫ్ అదర్ దాన్ ఇప్పుడు మ్యాచెస్ ఉన్నప్పుడు ఏంటంటే డైలీ ప్రాక్టీస్ అంతా ఉంటుంది. ఈ 365 days ఉంటుందా ప్రాక్టీస్ అనేది? ఎస్పెషలీ మోర్ వెన్ ద మ్యాచెస్ ఆర్ నాట్ దేర్. మ్యాచెస్ ఉన్నప్పుడు యూ కాంట్ హ్యావ్ అ క్రాష్ కోర్స్ ఇన్ స్పోర్ట్స్. అంటే మ్యాచ్ ముందు ఆ సడన్ ఈ ప్రిపరేషన్ చేయాలి అని యూ కాంట్. కాన్స్టెంట్ వాట్ యూ బీన్ డూయింగ్ ఆల్ దీస్ ఇయర్స్ అదే చేయాలి. బట్ క్యాంప్స్ ఉంటాయి కదా అప్పుడు, మ్యాచెస్ అప్పుడు అయితే క్యాంప్స్ సపరేట్గా ఉంటాయి. బట్ వీ డోంట్ ప్రాక్టీస్ మోర్ మ్యాచెస్ అప్పుడు, బికాస్ దెర్ ఆర్ ఒకేషన్స్ మ్యాచెస్ ముందు బ్యాట్స్మెన్లు బ్యాటింగ్ కూడా ఆడరు నెట్స్లో. అవునా? బికాస్ మసిల్ మెమరీ అనేది ఇట్స్ డెవలప్డ్, ఇట్ ఈస్ విత్ యూ. ఇప్పుడు ఇఫ్ యూ డోంట్ స్విమ్ ఫర్ లాంగ్ టైమ్, త్రో ఇన్ వాటర్ యూ విల్ స్విమ్. సో అది ప్రాబ్లం లేదు. కానీ టెక్నికల్ డిఫికల్టీస్ ఉన్నాయి, వీఆర్ ఫేసింగ్ ట్రబుల్స్. ఒక ప్యాటర్న్ ఉంది మా డిస్మిసల్స్కి. దెన్ వీ పుట్ ఇన్ దోస్ హార్డ్ అవర్స్, బికాస్ ఇష్యూ వస్తుంది, దేర్ సంథింగ్ రాంగ్, వీ పుట్ ఇన్ దోస్ హార్డ్ అవర్స్. అండ్ ఇట్ చేంజెస్ ప్రిపరేషన్ బ్యాట్స్మెన్ టు బ్యాట్స్మెన్. దెర్ ఆర్ బ్యాట్స్మెన్ చాలాసేపు బ్యాటింగ్ ఆడతారు నెట్స్లో బిఫోర్ మ్యాచెస్. దెర్ ఆర్ ఫ్యూ బ్యాట్స్మెన్ వుడ్ ప్రిఫర్ నాట్ ప్లేయింగ్ సో మచ్, ఫ్యూ బ్యాట్స్మెన్ డోంట్ ప్లే అట్ ఆల్.
సో ఇట్ ఈస్ ఆన్ ద ప్లేయర్స్, వాళ్ళ ఇష్టం, వాట్ బ్రింగ్స్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ దమ్. సో ఆఫ్ ద క్రికెట్ అంటే ఆరోన్ ఎలా ఉంటుంది డైలీ లైఫ్లో, ఎలా ఉంటాడు అంటే మామూలుగా జస్ట్ ఎంతసేపు క్రికెట్ ఆడడం, రావడం, ఇంటికి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి పడుకోవడమేనా, లేకపోతే వేరే వేరే యాక్టివిటీస్ ఏమైనా ఉంటాయా? ముందు ప్రాక్టీస్ పొద్దున ఉంటుంది. ఐ నాప్ ఇన్ ద ఆఫ్టర్నూన్ ఒక 90 minutes. అండ్ ఈవినింగ్ ఐ డూ జిమ్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఆర్ రన్నింగ్ ఉండని, వాట్ ఎవర్ ఇట్ ఇస్. I come back around 6:30, 6 p.m. And నేను చాలా స్పోర్ట్స్ ఆడతా, ఈవెన్ ఇఫ్ నాట్ ఫర్ క్రికెట్, టేబుల్ టెన్నిస్, బాస్కెట్బాల్. సో ఐ ఆమ్ అ స్పోర్ట్స్ పర్సన్ లైక్ కంప్లీట్లీ, ఈవెన్ నాట్ ఫర్ క్రికెట్. ఓకే. సో ముందు అపార్ట్మెంట్లో హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉండే, వాళ్ళతో చాలా టైం స్పెండ్ చేస్తుండే. అండ్ దే ఆల్ హ్యావ్ మూవ్డ్ అవుట్. ఇప్పుడు నాట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ దేర్. సో ఇప్పుడు ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ లీజర్ టైమ్ వన్స్ ఐమ్ బ్యాక్ హోమ్. లేకపోతే ఐ వాజ్ ఆల్వేస్ ఎంగేజ్ విత్ దెమ్. ఇట్ వాజ్ అ వెరీ బిజీ స్కెడ్యూల్ ఈవెన్ ఆఫ్టర్ ప్రాక్టీస్. ఓకే. కానీ ఐ కీప్ మై సెల్ఫ్ ఎంగేజ్డ్ డూయింగ్ సంథింగ్. అంతేగాని సినిమాలకు వెళ్ళడం, సరదాగా బయట తిరగడం, రోమింగ్ ఇదంతా ఉండదా? ఇదంటే ఆబ్వియస్లీ సోషల్ లైఫ్ ఆఫ్ మైండ్ చాలా రెడ్యూస్ అయింది వన్స్ ఐ స్టార్ట్ కమిటింగ్ ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ టు ది గేమ్. అంటే సోషల్ బ్యాటరీ ఈజ్ ఆల్వేస్ లెస్. కానీ దట్స్ ఓకే, బికాస్ ఐ డెఫినెట్లీ హ్యావ్ అ లాట్ ఆఫ్ మోర్ టైమ్ టు క్యాచ్ అప్ విత్ ఎవ్రీబడి. అండ్ ఒకేజనలీ నా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వీ డూ గ్యాదర్ అరౌండ్ సమ్ టైమ్స్, వీ డూ గో అవుట్ ఫర్ మూవీస్ ఆర్ వెళ్తుంటారు, వెళ్తుంటాము. బట్ యా, అంటే దే ఆల్ మేక్ ద టైమ్ డిపెండింగ్ ఆన్ మై స్కెడ్యూల్. లాట్ ఆఫ్ ఐ రెస్పెక్ట్ దెమ్ అ లాట్ ఫర్ దట్, మేకింగ్ దోస్ అడ్జస్ట్మెంట్స్. ఎస్. మరి మలయాళం సినిమాలు ఎక్కువ చూస్తారా, తెలుగు సినిమాలు ఎక్కువ చూస్తారా? టు బి ఆనెస్ట్, మలయాళం స్టోరీస్ ఆర్ అమేజింగ్ అండ్ ఐ డూ లవ్ వాచింగ్ మలయాళం మూవీస్. కానీ జనరలీ మమ్మీతో ఉంటే ఐ వాచ్ మలయాళం బికాస్ షీఈస్ ఇంట్రెస్టెడ్ కాబట్టి. ఈవెన్ ఐ లైక్ మలయాళం మూవీస్. కానీ ఇఫ్ నాట్ ఐ వాచ్ ఇంగ్లీష్ ఉండని, హిందీ, తెలుగు ఐ వాచ్. తెలుగు ఏమన్నా ఫేవరెట్ యాక్టర్స్ అంతవరకు ఉంటుందా, లేకపోతే జస్ట్ మూవీ చూసి వచ్చేయడమేనా? మూవీ చూసి వచ్చాడు. అంతేగాని యాక్టర్స్ వాళ్ళు ఫేవరెటిజంలో ఐఎమ్ నాట్ సో ఇంటూ ఇట్. నాకు ఒక యాక్టర్ది 3 films కన్నా ఎక్కువ మోస్ట్లీ నాకు తెలియదు. సో మరి అదర్ దాన్ దట్ ఇంకేంటి, ఎలా ఉంటుంది రియల్ అంటే? ఇంకా అంటే రీడింగ్ బుక్స్ కానీ ఇలాంటి హాబీస్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. రీడింగ్ నేను ఓన్లీ ఆటోబయోగ్రఫీస్ చదివాను. అవి కూడా ఇన్స్పిరేషనల్. యా, నాకు అదే నచ్చుతుంది. నావెల్స్ లాంటిది నేను ట్రై చేస్తా కానీ నేను ఎవర్ గాట్ ఇంట్రెస్టెడ్ అట్లా కూర్చొని. ఐఎమ్ మోస్ట్లీ ఫిజికల్ యాక్టివిటీస్, రష్ ఆఫ్ అడ్రినలిన్ ఉంటేనే నాకు అంత ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఇట్ ఆల్వేస్ బీన్ అట్లా. అండ్ సిన్స్ క్రికెట్లో లోడ్ ఎక్కువైతే ఆఫ్ ఫీల్డ్ ఐఎమ్ ఆల్వేస్ వెరీ టైర్డ్, స్లీపీ అట్లా ఉండే. బికాస్ మై లోడ్ హ్యాస్ ఇంక్రీస్డ్. ఆఫ్ సీజన్లో నేను చాలా వర్క్ వెరీ హార్డ్. అయితే ఇప్పుడు ఒక 30-35 తర్వాత క్రికెట్ నుంచి రిటైర్ అవుతాం కాబట్టి మనకు ఒక ప్లాన్ అనేది ఉంటుంది కదా. సో అప్పటి వరకు క్రికెటర్ కింద ఉంటాం. బట్ ఆఫ్టర్ దట్ మీ ఇంట్లోనే చూసుకుంటే చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయి కదా. సో ఏ ప్రొఫెషన్ చూస్ చేసుకోవాలనుకుంటున్నారు ఆఫ్టర్ దట్? నాకు యాజ్ అ ప్లాన్ బి అంటే యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ డూయింగ్ కామర్స్ చేస్తున్నాను. సో ఐ ప్రాబ్లీ లుక్ ఫర్ సంథింగ్ ఇన్ దట్ ఫీల్డ్ బికాస్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ వెన్ ఇట్ కమ్స్ టు అకౌంటింగ్ లాంటి సబ్జెక్ట్స్లో. సిఏ అయిపోతారా? సిఏ ఐ డోంట్ థింక్ ఐ విల్ గో ఫర్ బీయింగ్ అ సిఏ. యా, నేను చాలా హార్డ్ వర్క్ పెట్టినాను కానీ దట్ స్టేస్ ఫర్ క్రికెట్. ఇంకా నెక్స్ట్ లెట్స్ సీ వాట్స్. ఎస్, అంటే అంతేలే, ఒకటి క్రికెట్ అనే దాంట్లో మీరు ఎక్సెల్ అవుతున్నారు కాబట్టి మిగతా అన్ని కూడా బై ప్రొడక్ట్స్ కింద వస్తూ ఉంటాయి మనం వద్దనుకున్నా కూడా. సో ఖచ్చితంగా అంటే ఈరోజు అయితే Under-19 వరల్డ్ కప్ లిఫ్ట్ చేసిన టీంలో మిమ్మల్ని చూసాము, చాలా హ్యాపీగా ఉంది. అంటే బీయింగ్ ఏ ఇండియన్ అంటే, ఎందుకంటే మీరు కేరళ నుంచి వచ్చినా లేకపోతే ఇక్కడ ఉంటున్నారా అది పక్కన పెట్టేస్తే ఏంటంటే ఇండియన్ టీంకి ఒక రిప్రజెంట్ చేశారు, అది మాకు చాలా ప్రౌడ్ మూమెంట్. సో ఖచ్చితంగా అంటే Under-19 అనే ఆ ట్యాగ్ తీసేసి వరల్డ్ కప్ అనేది ఏదైతే ఉంటుందో, సీనియర్స్ వరల్డ్ కప్ ఉంటుంది కదా, సో ఆ టీంలో కూడా మీరు ఉండాలని చెప్పి, ఇలాంటి ఇన్నింగ్స్ మరికొన్ని అంటే ఇప్పుడు మీరు ఆడిన సెమీఫైనల్ ఇన్నింగ్స్ మనం అయితే స్పెషల్గా మాట్లాడుతున్నామో అలాంటి స్పెషల్ ఇన్నింగ్స్ మీ కెరీర్లో చాలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఇట్స్ a very nice meeting you and a pleasure to talk to you. Thank you so much, sir. Yeah, wish you all the best for your career. Thank you so much. Yes.